ఫిల్ట్రేషన్ టైప్స్ చూస్తే చాలా రకాల ఫిల్టర్లుంటాయి. మరి ఏ ఫిల్టర్ను మనం ఉపయోగించాలి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సాధారణంగా మార్కెట్లో మైక్రాన్ ఫిల్ట్రేషన్ లభిస్తుంది. దీన్ని చూస్తే కళ్లకు కనిపించే ధూళి, మట్టి, చిన్న కణాలు ఇలా ఉన్న కలుషితాలను తొలగిస్తుంది. ఇది 5 మైక్రాన్, 10 మైక్రాన్ వరకు అందుబాటులో ఉంటుంది. ఒక టైప్లో 1 మైక్రాన్లో లభిస్తుంది. ఇది స్పన్ టైప్లో ఉంటుంది. లేక ప్యాక్ ఫిల్ట్రేషన్లో లభిస్తుంది. 10 మైక్రాన్ వర్షన్లో ఉంటుంది. ఇలాంటి రకాల ఫిల్టర్లు ఉన్నాయి. తరువాత అల్ట్రా ఫిల్ట్రేషన్ చూసినట్లయితే ఇది 0.01 మైక్రాన్ వరకు ఫిల్టర్ చేస్తుంది. అంటే ఇది బ్యాక్టీరియా, కొన్ని వైరస్లను కూడా తొలగిస్తుంది. అయితే ఈ ఫిల్టర్ మీరు డైరెక్ట్గా సెడిమెంట్ ఫిల్ట్రేషన్ కోసం ఉపయోగించలేరు. మీరు మైక్రాన్ ఫిల్టర్ వాడిన తర్వాత దానికి బయటకి ఒక ప్రెషర్ పంప్లాగా కనెక్ట్ చేసి ప్రెషర్ ఇవ్వాలి. అప్పుడు బ్యాక్టీరియా, వైరస్లు తొలగిపోతాయి. కానీ అల్ట్రా ఫిల్టర్ మైక్రాన్ ఫిల్టర్ చేసిన తర్వాత కూడా నీటిలోని ఉప్పు, రుచి ఏమీ మార్చదు. తరువాత నానో ఫిల్ట్రేషన్. ఇది మైక్రాన్ ఫిల్టర్, అల్ట్రా ఫిల్టర్ తరువాత మరింత అడ్వాన్స్ టెక్నాలజీ, ఆర్ఓ టెక్నాలజీ కంటే తక్కువగా ఉంటుంది. ఇది కొంత ఉప్పు తొలగిస్తుంది, అలాగే బ్యాక్టీరియా, వైరస్ కంటామినేషన్ను కూడా తొలగిస్తుంది. తరువాత ఆర్ఓ ఫిల్ట్రేషన్ టెక్నాలజీ. ఇది మెంబ్రేన్ ఫిల్ట్రేషన్ సిస్టమ్. ఆర్ఓ మెంబ్రేన్ వాడాలంటే ముందుగా మైక్రాన్ ఫిల్ట్రేషన్ చేసి అల్ట్రా ఫిల్ట్రేషన్ తర్వాత ఆ నీటిని ఆర్ఓలో పెట్టాలి. అలా చేయకుంటే మెంబ్రేన్ లైఫ్ తగ్గుతుంది. ఆర్ఓ ద్వారా నీటిలోని ఉప్పు, బ్యాక్టీరియా, వైరస్, హెవీ మెటల్స్ అన్నీ తొలగిస్తాయి. ఇది అద్భుతమైన నీరు. ఏ ఫిల్టర్ ఉపయోగించాలో కన్ఫ్యూజన్ ఉంటే మంచిగా ల్యాబ్లో నీటిని టెస్ట్ చేసి వారి సలహా తీసుకోవడం ఉత్తమం.